గురువుగారు, జంతువులకి పాపపుణ్య కర్మలు అనేవి ఉండవా? కేవలం మనుషులకు మాత్రమే ఉంటాయా? మరి జంతువులు ఎలా ఉద్ధరింపబడతాయి? మన ధర్మశాస్త్రంలో, మన పురాణాల్లో జంతువులకి పాపపుణ్య కర్మలు అంటవు స్పష్టంగా రాశారు. మనుష్యులకి మాత్రమే పాపపుణ్య కర్మలు అంటుతాయి. ఇదేం స్వామి, అందరం జీవులమే కదా. శివుణ్ణి పశుపతి అంటారు కదా. పశువు అనే పదానికి అర్థం జంతువు కదా. అంటే మానవులలోనూ జంతువులలోనూ అన్ని సమాన లక్షణాలు ఉన్నాయి అన్నారు కదా. ఆహార నిద్రాభయ మైథునాని అనేటువంటి 4 లక్షణాలు. అవి తింటాయి, అవి భయపడతాయి, అవి నిద్రపోతాయి, అవి చక్కగా ఉత్సాహంగా ఉంటుంటాయి. ఈ 4 లక్షణాలు కూడా వాటిల్లోనూ ఉన్నాయి, మానవుల్లోనే ఉన్నాయి కదా. మరి మానవులకి మాత్రమే పాపము పుణ్యము, ఇచ్చేస్తే పాపం ఇచ్చేస్తే పుణ్యం అన్నారు. మరి జంతువులకి ఎందుకు లేవు? అవి కూడా దేవుడి యొక్క సృష్టిలోనివే కదా. అంటే దేవుడు నవ్వుతూ జవాబిచ్చాడు ఒక మహర్షికి. ఏమని జవాబిచ్చాడంటే, మానవులకి బుద్ధి ఇచ్చాను, జంతువులకి బుద్ధిని ఇవ్వలేదు. అందువల్ల బుద్ధి లేనటువంటి జీవులు, అందువల్ల పశువు నలుగురు చూస్తున్నారు అని దానికి ఏమీ లేదు. అది చేయదలుచుకున్న పని రోడ్డు మీదే చేసేస్తుంది. మరి మానవుడా చేయకూడదే? మానవుడికి ఒక బుద్ధి ఉంది. ఏది మంచి ఏది చెడు అనేటువంటి ఒక బుద్ధిని భగవంతుడు మనకు కలిగించాడు అందరికీ కూడా. అందువల్ల జ్ఞానంతో బుద్ధితోటి మానవుడు ఆలోచించి ఇది చేస్తే పాపం, ఇది చేస్తే పుణ్యం, పరోపకారం చేస్తే పుణ్యం, పరులకు అపకారం చేస్తే పాపం అనేటువంటి ఈ బుద్ధిని మనసులో ఉంచుకొని ఆచరిస్తూ ఉంటే వాడిని పుణ్యము పాపము ఇలాంటివి అంటుకుంటూ ఉంటాయి. జంతువులకి అలా అంటుకోవు, ఎందుకంటే వాటికి జ్ఞానం లేదు. అవి పశువులు. మన భర్తృహరి సుభాషితాల్లో చెప్తాడు, విద్యా విహీన పశుభిస్ సమాన. విద్య అంటే జ్ఞానం, జ్ఞానం లేనటువంటివి కాబట్టి. అలాగే జ్ఞానం లేనటువంటి మనుషులు పశువులతోటి సమానం అవుతారు. కాబట్టి నేను కూడా పశువు లాంటి వాడిని అని చెప్పి నువ్వు కనుక ప్రవర్తిస్తే నీకు తప్పనిసరిగా పాపం అంటుకుంటుంది. కానీ జంతువులకి మాత్రం పాపం అంటుకోదు. ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. వాటికి పాపం లేదు, పుణ్యం లేదు. పాప పుణ్య కర్మలు, ఎందుకంటే వాటికి బుద్ధి లేదు. బుద్ధి లేదు కనుక. కాబట్టి బుద్ధి ఉన్నటువంటి మానవుడు జ్ఞాన విచక్షణతోటి తన మనస్సును ఎప్పుడూ కూడా, ఆ శివానంద లహరిలో శంకర భగవత్పాదుల వారు చెప్తారు, నా మనస్సు ఒక కోతి లాంటిదయ్యా. కోతి గనక కొండల మీదకి ఎలా ఎగురుతూ ఉంటుందో, నా మనస్సు కూడా ఈ లోకాల్లో ఉన్నటువంటి అందాలు అనేటువంటి కొండల మీదకి ఎప్పుడు ఎగురుతూ ఉంటుంటుందయ్యా. మహానుభావ, నేను నిన్ను శరణ వేడుతున్నాను ఓ పరమశివ. ఈ కోతిని ఒక పని చెయ్యి, చక్కగా నీ పాదాలు అనేటువంటి గుంజ ఒకటి ఉంటుంది కదా, ఆ గుంజకు కట్టేసేయి అంటాడు శంకర భగవత్పాదులు. అంటే ఈ కోతి ఇష్టం వచ్చినట్టుగా సంచారం చేస్తుంది, మనస్సు అనే కోతి. నీ పాదాలు అనేటువంటి గుంజకు కట్టేసేస్తే ఇంక ఇది ఎటూ కదలకుండా ఉంటుంది. అంటే నా మనస్సు నీ పాదాల దగ్గరే ఉంచుకో, అది నిన్నే నేను శరణు వేడుతున్నాను అంటాడు శివానందలహరిలో. కాబట్టి ఆ రకంగా బుద్ధి ఉన్నటువంటి మానవులు, జీవులు అందరూ కూడా పుణ్యపాప కర్మలు అంటుకుంటాయి. కాబట్టి శివుడో విష్ణువో అమ్మవారో ఏదో ఒక దైవాన్ని తలుచుకుంటూ తమ మనస్సుని మనసా వాచా కర్మన కూడా ఆ భగవంతుడి ప్రసాదంగా ప్రతిదాన్ని స్వీకరిస్తూ ఉండాలి. లేకపోతే పశువుల్లాగా అయిపోతాము. పశువులకి మాత్రం పాపపుణ్య కర్మలు అంటాం.